హాయ్ ఎవ్రీవన్, అందరు బాగున్నారా? ఈ వీడియోలో వచ్చేసి మేము ఫ్యామిలీతో రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళాము. అక్కడున్న మంచి మంచి ప్లేసెస్ అక్కడ ఏమవుతుందని ఈ వీడియోలో షూట్ చేశాను నేను. ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మేము రామోజీ ఫిలిం సిటీకి రీచ్ అయ్యేసరికి 6:30 అవుతుందండి, ఈవినింగ్ టైము. ఈ టైంకి రామోజీ సిటీ లోపల నాట్ ఎంట్రీ. సో అక్కడ రూమ్ తీసుకున్నాం అనమాట. ఆ నైట్ అక్కడ స్టే చేద్దామని అక్కడ ఆ టైంకి వెళ్ళాము. గ్రీన్ రెస్ట్ 3-స్టార్ రెస్టారెంట్లో రూమ్ బుక్ చేసుకున్నాము. స్టార్ట్ అయ్యాము, రూమ్కి వెళ్తున్నాము. ఇలా రూమ్కి వెళ్తూ సైడ్ సీన్ కూడా చాలా బాగున్నాయి. సో మాకు దగ్గర నుంచి చాలా బాగా కనిపిస్తున్నాయి. అందుకే ఇది కూడా వీడియో చేశాను అనమాట. వీడియో చేయటం స్టార్ట్ చేశాను. సో మాకు దగ్గర నుంచి చాలా బాగా కనిపిస్తున్నాయి ఫ్లవర్స్ అన్నీ. కొంచెం చీకటి అయింది కదా, వీడియోలో సరిగ్గా రావట్లేదు అనమాట. రూమ్కి వెళ్తున్నామండి. రూమ్కి వచ్చేసాము. రూమ్ కూడా చాలా నీట్గా ఉందన్నమాట. చాలా అంటే చాలా నీట్గా ఉంది, చిన్న డస్ట్ పార్ట్ కూడా లేదు. చూడండి, అక్కడ వారు కాలు మీద కాలు వేసుకొని సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ గ్రీన్ టీ, మసాలా టీ కూడా పెట్టారండి, హాట్ వాటర్ పెట్టారు. సో చాలా నీట్గా ఉంది రూమ్. ఇక్కడైతే రావచ్చు. గ్రీన్ రెస్టారెంట్స్ 3-స్టార్ రెస్టారెంట్ అన్నమాట. గ్రీన్ 3-స్టార్ రెస్టారెంట్. చాలా బాగున్నాయి రూమ్స్. చూసారా, గ్రీన్ టీ కలుపుకొని తాగుతున్నారు మా హస్బెండ్. నా కోసం కూడా కలిపారు. రూమ్ పక్కనే కొంచెం ఇలా ఫ్లవర్స్ అవి అంటే చూడ్డానికి వచ్చాను. చాలా బాగున్నాయి. అక్కడికి వెళ్ళేసరికి మాకు 8 అవుతుంది. 9:30కి డిన్నర్కి వెళ్ళాము. తినేసి హ్యాపీగా రూమ్లో రెస్ట్ తీసుకున్నాము. మార్నింగ్ లేసి రెడీ అయ్యి నైట్ డిన్నర్కి నేను షూట్ చేయలేదండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కు షూట్ చేశాను. బ్రేక్ఫాస్ట్ కూడా సూపర్గా ఉన్నాయి అన్నమాట. తిన్నాము. తినేసి బయలుదేరుతున్నప్పుడు షూట్ చేశారు. అక్కడ ఫుడ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ, దోశ, వడ, పూరి అండ్ ఆమ్లెట్, 2 రకాల ఫ్రూట్స్, జ్యూస్, టీ, కాఫీ అన్నీ ఉన్నాయి. చాలా బాగున్నాయి. అన్నీ తినేసాము. ఫుల్గా తినేసి బయటకు వచ్చాం అనమాట. బయటకు వచ్చి రూమ్కి వెళ్ళి రెడీ అయ్యి వెళ్తాం అనమాట మేము. ఈ రెస్టారెంట్లో ఫుడ్ కూడా చాలా బాగుందండి. సో జిమ్స్ కూడా చేసే వాళ్ళకి కూడా జిమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. నేను మా చిన్నగాడు వస్తున్నాము. ఇలా వెళ్ళి అలా రెడీ అయ్యి వచ్చేస్తాం అన్నమాట. స్టార్ట్ అయిపోయామండి. అక్కడ నుంచి బస్ తీసుకెళ్లారు. మాకు టికెట్ బుక్ చేసుకొని రామోజీ సిటీ టికెట్ బుక్ అప్పుడే చేసుకున్నాము. టికెట్ బుక్ చేసుకొని వెళ్ళామన్నమాట. మనకు కారు, బైక్స్ ఏమీ ఎంట్రీ లేదు లోపల. సో వాళ్ళు బస్ తీసుకెళ్తున్నారు. బస్కి వాళ్ళ బస్సెసే ఉంటాయి లోపల అన్నీ. వాళ్ళ బస్సెస్ మీద తీసుకెళ్ళిపోతున్నారు. ఇలా సైడ్కి అన్నీ చాలా చక్కగా సీన్స్ ఉన్నాయి. అవన్నీ షూట్ చేసుకుంటూ మేము మాట్లాడుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. చాలా బాగున్నాయండి. మన మూవీస్లో చూసిన అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. మూవీస్లో ఉన్నాయి. సినిమాస్ అంటే ఎక్కడెక్కడో వెళ్ళి తీస్తారనుకున్నాం, కానీ అన్నీ చాలా వరకు మూవీస్ ఇక్కడే తీస్తారు.
ఇలా సైడ్ సీయింగ్స్ ఎంజాయ్ చేసుకుంటూ బస్సులో వెళ్తున్నాము. వీళ్ళు ఎక్కడ తీసుకెళ్తున్నారంటే మాకు ఆ, రామోజీఫిల్మ్ సిటీ మెయిన్ సెంటర్కి తీసుకెళ్తున్నారు. చూసారా, సైడ్కి చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. లొకేషన్ కూడా చాలా బాగున్నాయి. నేను మా బాబు అందరూ మాట్లాడుకుంటూ అటు అది ఇది అని మాట్లాడుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. అందరికీ బస్సులో తీసుకొస్తున్నారు. ఎన్ని రెస్టారెంట్స్ ఉన్నా అన్ని రెస్టారెంట్స్ నుంచి పికప్ చేసుకొస్తున్నారు బస్సులే. డ్రాప్స్ కూడా వాళ్ళే చేస్తారు మనకు. పికప్ డ్రాప్స్ అన్నీ వాళ్ళే. ఇంకా దానికి సపరేట్ మనీ పే అవసరం లేదు. అన్నీ టికెట్లోనే ఉంటాయి అన్నమాట. అక్కడ రిచ్ అయిపోయామండి. అక్కడ చిన్న చిన్న డిజైన్స్ అయ్యి ఒకేషన్ అంటే కొన్ని ఫోటోలు కొన్ని వీడియోస్ తీసుకున్నాము. అందులోనే వాళ్ళు షో స్టార్ట్ చేస్తారు. ఆ 10 షో అని స్టార్ట్ చేస్తారు వాళ్ళు. బాగున్నాయి. మేము ఫస్ట్ టైం అనమాట అక్కడ వెళ్ళింది. 20 years నుంచి మేము హైదరాబాద్లో ఉన్నాం కానీ ఎప్పుడు వెళ్ళలేదు. ఫస్ట్ టైం వెళ్తున్నాము. సో ఒక షో హాల్ అనమాట ఇది. ఇక్కడ ఉన్న ప్లేసెస్ మొత్తం ఫుల్గా నిండిపోతారు జనాలు లాస్ట్కి. ఈ షో దేని గురించి అంటే బ్యాంక్ రాబడి అనమాట. బ్యాంక్ నుంచి దొంగలు డబ్బులు తీసుకుంటారు. పోలీసు వాళ్ళు వచ్చి డబ్బులు ఎలా సేవ్ చేయాలి, దొంగలు ఎలా పట్టుకోవాలి అని ఫైట్ ఆ షో అన్నమాట. ఇది స్టార్ట్ చేసేసారు. దూరం నుంచి కొడుతుంటేనే పడిపోతున్నారు వాళ్ళు. అలా వ్యాక్స్ చేస్తున్నారు అనమాట. మూవీలో కూడా అలాగే చేస్తారంట. సో మూవీలో కూడా రియల్గా కొట్టుకోరంట వాళ్ళు. సూపర్గా అనొచ్చు వీళ్ళ వ్యాక్సిన్కి. ఇలా ఇక్కడ 20 minutes ఎంజాయ్ చేస్తాము. బ్యాంక్కి రాబడి ఈ షో అయిన తర్వాత ఆ మనీ అంతా మనకే ఇచ్చేస్తారండి. ఆ మనీ నేను కూడా కొన్ని తీసుకున్నాను. వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. చూడండి మీరు కూడా ఈ షో. అంటే రామోజీ సిటీలో వెళ్తే ఎలా ఉంటుందో వెళ్ళని వాళ్ళకు కొంచెం ఐడియా కోసం చెప్తున్నాను అనమాట. అక్కడ నుంచి బయటకు వచ్చేసాము. మళ్ళీ చిన్న చిన్న ప్లేసెస్, చిన్న చిన్న లొకేషన్ అవి చూసుకుంటూ తీసుకుంటూ ఉన్నాము. అంతలోనే మళ్ళీ ఇంకో షో స్టార్ట్ చేశారు వాళ్ళు. ఆ షో మీద షో పెడుతూనే ఉన్నారు. ఈ షోలో ఏంటంటే సాంగ్స్ మీద డాన్స్ చేస్తున్నారు. ఇది కూడా చాలా బాగుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళే అవసరం లేదు. ఇక్కడే డాన్స్ చేస్తూ బ్యాక్ లొకేషన్ మొత్తం చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు. మూవీస్ చేసేవాళ్ళు, సాంగ్స్ చేసేవాళ్ళు ఎక్కడికి వెళ్ళరు పెద్దగా. ఇక్కడే అని బ్యాక్ అంతా చేంజ్ అవుతూ ఉంటుంది. దీని గురించి ఈ షో చూపిస్తున్నారు వాళ్ళు. డ్యాన్స్ చేయటం మాత్రం సూపర్ అనొచ్చండి. చాలా బాగా చేస్తున్నారు వీళ్ళు డ్యాన్స్. రియల్గా హీరోయిన్ కన్నా హార్డ్ వర్క్ ఉంది వీళ్ళు ఫిజికల్ హార్డ్ వర్క్ చాలా బాగా చేస్తున్నారు. సూపర్ టాలెంట్ అనొచ్చు వీళ్ళకి. ఇక్కడ 3-4 సాంగ్స్ పెట్టారండి. బాహుబలి సాంగ్ ఇది. బాహుబలి సాంగ్ ఒకటి, వందే మాతరం సాంగ్స్ ఒకటి, ఇంకో 2-3 పెట్టారు. మొత్తం 3-4 పెట్టారు. చూడండి. సీన్ కల్లా చేంజ్ అవుతూ ఉంటాయి అన్నీ.
చాలా బాగున్నాయి ఇవి కూడా. ఈ సాంగ్స్ వీళ్ళ డాన్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇప్పుడు వందే మాత్రం సాంగ్ అన్నమాట. చూస్తున్నారా, వీళ్ళు కూడా చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారు. చాలా బాగా అప్పటికప్పుడే 5 మినిట్స్కి 3 మినిట్స్కి అలా లొకేషన్ మొత్తం చేంజ్ అవుతూ ఉంది. ఇంకో సాంగ్స్ అనమాట ఇది. చాలా బాగుందండి. ఇందులో కూడా చాలా కూల్గా హ్యాపీగా ఉంది. అంత వేడిగా కూడా ఏం లేదు ఇక్కడ. రామోజీ సిటీకి వెళ్తే చాలా వేడిగా ఉంటుందేమో, చాలా హాట్గా ఉంటుందేమో, వేర్ అలా వస్తుందేమో అనుకుంటారు, కానీ ఏమీ లేదు. చాలా కూల్గా, వెదర్ కూడా చాలా ప్రజెంట్గా ఉంది. సో ఇలా ఇక్కడ చూసి ఇంకా బయటకు వెళ్తాం అనమాట. అక్కడ కూడా కొన్ని ప్లేసెస్ ఉంటే అక్కడ కూడా కొన్ని ఫోటో తీసుకొని మళ్ళీ ఇంకో షో స్టార్ట్ చేస్తారు. చూడండి, సాంగ్ అయితే చాలా బాగున్నాయి. వీళ్ళు డాన్స్ మాత్రం విరగదీస్తున్నారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫ్రింగ్ తిరిగినట్టు తిరుగుతున్నారు వీళ్ళు, అసలు అలా డాన్స్ చేస్తున్నారు. సో అలా చూస్తున్నాం అన్నమాట. ఈ వీడియో చూసే వాళ్ళు ఎక్కడైనా క్లిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటాయి అని. ఇంకా 2 మ్యాజిక్ షో ఉన్నాయండి, అందులో కూడా చాలా బాగుంటాయి. లొకేషన్ అన్ని సీన్స్ అని సైడ్ సీన్స్ చాలా బాగుంటాయి. లాస్ట్ పార్ట్ అన్నమాట, అయిపోతుంది. ఈ బ్లాక్ ఎందుకు చేస్తున్నా అంటే, ఎవరైనా రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కొంచెం అర్థమవుతుంది. అందుకే బయటకు వచ్చేసాము. ఆ షో అయిపోయింది, బయటకు వచ్చేసాము. బయట అక్కడ సీన్స్ కూడా చూసాము, చాలా బాగున్నాయి. అక్కడ 2-3 ఫోటో తీసుకున్నాము అన్నమాట. 2-3 కాదు, చాలానే తీసుకున్నాము. అవన్నీ కొంచెం చూసి తిరిగి పిక్స్ అన్నీ తీసుకొని ఇంకో షోకి అలా వెళ్తున్నాము. వాటర్ బాటిల్ తీసుకొని తాగుతూ. ఇలా ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నాము. ఇంకో షోకి వచ్చేసాము. ఈ షో మ్యాజిక్ షో అనమాట. ఈ మ్యాజిక్ షో కూడా చాలా నవ్వు వస్తుంది, చాలా బాగుంది. మ్యాజిక్ లాగా వాళ్ళు వాక్ చేసేది మనుషులే కానీ కనిపించరు, వాళ్ళు యానిమల్లా కనిపిస్తున్నారు. ఫిష్, ఫ్రాగ్స్, స్నేక్స్ ఇలాంటివన్నీ వెరైటీ యానిమల్ అన్నమాట. భలేగా ఉన్నాయి వీళ్ళు చూడడానికి, భలే నవ్వు వచ్చింది మాకు. సో ఇక్కడ చిన్నపిల్లలాగా నవ్వుతూనే ఉన్నాము. సో అన్నీ మర్చిపోయి అని చిన్నపిల్లలాగా స్మైల్ ఇస్తూనే ఉన్నాం అనమాట. అలా ఉన్నాయి ఇక్కడ, చాలా బాగున్నాయి. చూసారా వాళ్ళు ఎలా చేస్తున్నారు, అవి చూసి నవ్వుతూనే ఉన్నాం అనమాట. ఇంకో షో అండి, ఇది మ్యాజిక్ షో. ఇంకా అది మ్యాజిక్ యానిమల్ షో అయితే, ఇది మ్యాజిక్ కన్నా డబల్ మ్యాజిక్ షో ఇది. అంటే లోపల అన్ని సెట్టింగ్ ఉంటాయి అన్నమాట. దానికి సెట్టింగ్స్లు అన్నీ ఇక్కడ ఉంటాయి. కార్స్ అని, అది ఊరుంబులు, సో అన్నిటికీ చాలా ఉన్నాయి దీంట్లో. చిన్న ట్రైన్లో తీసుకెళ్తారనమాట. దీంట్లో చిన్న ట్రైన్
మనం ఎక్కుతామో ఆ ట్రైన్లో తీసుకెళ్తారు. ఇటు సైడ్ ఆ రైట్ లెఫ్ట్ సైడ్కి అన్నీ సెట్టింగ్స్ ఉంటాయి అన్నమాట. ఆ సెట్టింగ్ చూసుకుంటూ మనం లోపల వెళ్తాము. చాలా బాగుంటాయి ఈ సెట్టింగ్స్ అన్నీ. చూడండి ఇలా సెట్ చేశారని. హార్స్, స్టాల్స్, అప్పుడప్పుడు చిన్న చిన్న గేట్ అక్కడ మన మీద పడిపోవడానికి వస్తున్నారు వాళ్ళు. అప్పుడప్పుడు కొంచెం భయం వేస్తుంది ఇంట్లో. అంటే ట్రైన్ ఫస్ట్లో మేము కూర్చున్నాం ఫస్ట్ సీట్లో. చూడండి సెట్టింగ్ ఎంత బాగున్నాయో. క్రొకోడైల్స్, ప్రిన్స్ అన్నీ ఉంటాయన్నమాట దీంట్లో. డబల్ మ్యాజిక్ షో సూపర్. చూస్తున్నారా సైడ్కి సైడ్ సీన్స్ చూడండి చాలా బాగున్నాయి. నేను ఎంజాయ్ చేస్తూ మీకోసం వీడియో అని షూట్ చేసుకొని మీకోసం కూడా మీరు కూడా ఎంజాయ్ చేయాలని వీడియో షూట్ చేశాను అనమాట. ఆ సబ్స్క్రైబర్స్ అందరూ ఎంజాయ్ చేయాలి. సో ఇటు ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేయాలని. రామోజీ ఫిల్మ్ సిటీలో ఏముంటాయి, ఇలా ఉంటాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? నేను చూస్తూ వెళ్తూ వీడియో షూట్ చేసుకుంటూ వెళ్ళాను. నేనైనా కొన్ని మిస్ అయిపోయినా బరాలైన వీడియోలో ఏం మిస్ అవ్వకూడదు అనేసి వీడియో షూట్ చేస్తూనే ఉన్నాను. నేను కూడా మొబైల్లో చూసుకుంటున్నాను, డైరెక్ట్గా ఏం సరిగ్గా చూడలేదన్నమాట. ఎందుకంటే ఆ వీడియో చూస్తుంటే నా మొబైల్ చూసుకోవాలా వాళ్ళని చూసుకోవాలా, నేను కూడా కొన్ని మిస్ అయ్యాను వాళ్ళ మొబైల్లో చూసుకుంటున్నాను. సో ఇలా ఉంటాయి అన్నమాట. ఉప్పులు, ఉరుములు అన్నీ ఇందులోనే ఉన్నాయి. చూసారా ఉబ్బులు ఎలా ఫాస్ట్గా రన్ అవుతున్నాయో? చూడండి ఫ్రెండ్స్, చూసి ఎంజాయ్ చేయండి. బోర్గా అనిపిస్తే తిట్టుకోకండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. సో ఇలా ఉంటుంది, చాలా బాగుంటాయి అన్నమాట. సో అన్నీ సైడ్ సీన్స్ అన్నీ చెట్లు అన్నమాట, చాలా బాగున్నాయి. ఇదైతే ఇంకా హ్యాపీగా ఉందండి. అసలు లోపల ఆ ట్రైన్ వెళ్తుంది చక్కగా, అవన్నీ లైట్గా ఎక్స్ప్రెషన్ మారుతున్నాయి అన్నమాట అప్పటికప్పుడే. అన్నీ బాగున్నాయి. చాలా బాగున్నాయి అన్నమాట. మీరు అన్నీ చూసి కామెంట్ చేయండి. చాలా బాగున్నాయి అన్ని సైడ్ సీన్స్ అన్నీ చాలా బాగున్నాయి. చూసారా ఇక్కడ మ్యారేజ్ షూటింగ్ అనమాట. మ్యారేజ్ చేసుకుంటారు, అలా సెట్టింగ్ ఉంటాయి కదా టాల్స్ అని, అలాంటి సెట్టింగ్ ఇక్కడ.
ఇంత బ్యూటిఫుల్గా ఉంది లోపల. మ్యాజిక్ అంటే దిగిపోతున్నామండి. ముందు ట్రైన్ ఆగిపోయింది, మా ట్రైన్ కూడా ఆగిపోతుంది. ఇంకా దిగిపోతున్నాము. ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నాము, చాలా బాగున్నాయి. సో హ్యాపీగా అనిపించింది ఇక్కడ. ఇలా ఉన్నాయి ఇక్కడ. దిగి కూడా వీడియో చేశాను, అక్కడే మిస్ అవ్వకూడదని. అది నాతో చేసుకున్నాను వీడియో. ఓకే, మ్యాజిక్ షోస్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు రామోజీ మెయిన్ సెంటర్కి మేము బయటకు వచ్చేసాం అనమాట. ఇక్కడ నుంచి మనం చంద్రముఖి సెట్టింగ్, బాహుబలి సెట్టింగ్, ఆ మూవీస్ అన్నీ తీస్తారు కదా, ఆ సెట్టింగ్ అంటే వెళ్తారు, అటు తీసుకెళ్తారు అనమాట. మాకు ఇక్కడ నుంచి ఈ సెంటర్కి వచ్చేసి మేము స్టూడియో 1 బస్ ఎక్కాలన్నమాట. ఆ బస్ ఎక్కి సో తీసుకెళ్తారు వాళ్ళు. ये पूरा फिल्म के कमाल होते हैं यहाँ पर, जो जैसे भी जो भी दिख रहे पूरा बिना मेकअप का सेटअप से पूरा, जो शूटिंग के समय पूरा लाइटिंग, हमने हीरो ने चढ़ा था हीरोइन को लेकर 6 सीढ़ी। सोच लीजिए सच में इतना सीढ़ी चढ़ेगा फिर हीरो दिखाएंगे यहाँ पर। रबनी बना दी जोड़ी, जनता गैरेज, बजरंग बाई, दबंग, कलंक, भोले, डीजे टिल्लू, पोस्टर मूवीज हुआ था यहाँ पर। देखिए तो लक्की भास्कर एंड गंगूबाई काठियावाड़ी यहाँ हुआ था, एंड छावा मूवी आल्सो इन दिस प्लेस, एंड बंगला पाचू आल्सो। यस, सारे पुलिस स्टेशन एक ही जगह पर, कल ही साइन बोर्ड चेंज करके दिखाया जाएगा दिनों में, उसी समय बस उतना ही। इधर गाड़ी अभी लेकर आ गए गांव के अंदर, स्मॉल विलेज। देखिए जो लेफ्ट में दिख रहे हैं फ्लैग सिंबल की हिसाब से कंट्री का नाम और स्टेट का नाम दिखाया जाएगा यहाँ पर। इंटरनेशनल, नेशनल, ऑल एयरपोर्ट्स आर हियर ओनली। देखिए अगर आपको जो फॉरेन जाने हैं तो कुछ पासपोर्ट बनाना है आपको, जो आप यहाँ हमारा फिल्म सिटी में स्विस बैंक भी यहाँ पर है, 0 बैलेंस अकाउंट ओपन कर सकते हैं यहाँ पर, मगर ओनली फॉर डिपॉजिट, नो विड्रॉल। जमा कर सकते वापस नहीं मिलेगी, तो इसे नाम सुनने से याद आना चाहिए ओनली फॉर डिपॉजिट स्विस बैंक। तो फिल्मों में दिखाएंगे बैंक और कोर्ट एंड पुलिस स्टेशन। Wow, London, New York, Paris, England, New Zealand, Netherlands, Switzerland, Scotland, Netherlands, लेकिन और मदरलैंड हो लिया। सारे विदेशी में स्वदेश भी एक ही जगह पर, लेकिन अगर एक ही फोन में नहीं दिख रहे, सारे इंडियन से दिख रहे। ఓకే, ఇప్పటి నుంచి మనం చంద్రముఖి సెట్టింగ్ అనమాట. ఇది చంద్రముఖి సెట్టింగ్ చూస్తున్నాం మనం. ఈ చంద్రముఖి సెట్టింగ్లో ఉన్నాము. చూడండి, సైడ్ సీన్స్ అన్నీ బాగున్నాయి. చంద్రముఖి మూవీస్ లో ఉన్నాయి కదండి, ఆ హౌస్, ఆ సెట్టింగ్స్ అని, ఆ సెట్టింగ్స్ ఇవి అంట అని. బాగున్నాయి చూడ్డానికి కూడా. ఇలా అందరూ కింద కూర్చున్నారు, రాజుగారు పైన కూర్చున్నారు. సెట్టింగ్స్ అనమాట ఇది, చాలా బాగున్నాయి. చంద్రముఖి మూవీలో ఉన్న హౌస్ సెట్టింగ్ ఇది అయిపోతుంది. వెళ్తున్నాం బయటికి. ఇక్కడ నుంచి ఇంకో బస్ ఎక్కి మేము బాహుబలి సెట్టింగ్ వెళ్ళాము అనమాట. అక్కడ ట్రైన్ చూసారా, ఆ ట్రైన్ కూడా చెన్నై ఎక్స్ప్రెషన్లో ఉన్న ఆ మూవీలో తీశారంట. ఆ ట్రైన్ ఇక్కడే అంట. అన్నీ ఇలా ఎక్కడో చెన్నైలో వెళ్ళినట్టు మనకు మూవీలో చూపిస్తారు, కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు, అన్ని మూవీస్ ఇక్కడే చేస్తారు. సో ఇక్కడ వచ్చేసి బాహుబలి సెట్టింగ్స్ అన్నీ చూపిస్తారు ఇక్కడ అనమాట. అన్ని ఆ సెట్టింగ్ పెట్టారు ఇక్కడ. బాహుబలిలో ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇక్కడ సెట్టింగ్స్లో ఉన్నాయి. ఆ సెట్టింగ్స్ అనమాట ఇవి. ఇప్పుడు మేము బాహుబలి సెట్టింగ్లో వెళ్తున్నాము. ఇది బాహుబలి గేటు. ఎంటర్ అయిపోతున్నాము, లోపల వెళ్ళిపోయాము అనమాట. వెళ్ళగానే ఇటు ఒకటి అటు పెద్ద పెద్ద ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఆ ఎలిఫెంట్స్ నుంచి వస్తున్నాను, చూస్తున్నాను. అక్కడ బాగుంది కదా అని ఒక చిన్న వీడియో ఒక పిక్ తీసుకున్నాను. ఇలా చాలా పెద్దగా ఉన్నాయండి ఎలిఫెంట్స్.
అటు ఒకటి ఇటు ఒకటి ఎలిఫెంట్స్. ఈ సౌండ్ చేస్తారు కదా, సౌండ్ బాక్స్ అలా వాళ్ళు కొడతారు కదా, అలాంటి బాక్స్ అనమాట ఇవి. దాని వేరేదో తెలియదు నాకు. సో దానికి నేను జస్ట్ మామూలుగా కొట్టి చూపిస్తున్నాను. ఇది కూడా బాహుబలిలో ఉంటుంది మూవీలో. ఇందులో ఉన్నాయన్నీ సెట్టింగ్స్ అన్నీ బాహుబలి సెట్టింగ్స్లో అనమాట. అన్నీ ఆల్సో అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇది కూడా బాహుబలి మూవీలో ఉందండి. జస్ట్ ఇలా కొట్టి చూపిస్తున్నాను అనమాట నేను. ఇవన్నీ బాహుబలి మూవీలో ఉన్నాయి, అదే సెట్టింగ్లో ఉన్నాం అనమాట మనం. మెల్లిమెల్లిగా అని చూపిస్తున్నాను మీకు. ఇక్కడ నుంచి బల్లారదేవ మూవీలో బాహుబలి మూవీలో బల్లారదేవ రథం అన్నమాట ఇది. ఆ రథం ఎక్కబోతున్నాను. బల్లారదేవ రథం. ఈ రథం మీదే వచ్చి ఆయన ఫైట్ చేస్తారనమాట. సో అదే రథం ఇది. బాగుంది కదా, చూడ్డానికి అయితే బాగుంది. ఇది ఇక్కడ వచ్చేసి శివకామని చీర అనమాట. సో రమ్యకృష్ణ గారు కూర్చుంటారు కదా, శివకామని నా మాటే శాసనం అని శివకామని కూర్చుంటే ఆ చీర అనమాట ఇది. శివకామని చీరు చాలా బాగుంది. నా మాటే శాసనం అంటది కదా అక్కడ, అలా. ఇది కూడా బాహుబలిలో ఉన్న సెట్టింగేనండి. అన్ని టక్కటక్క నాకు పేరు గుర్తు రావట్లేదు. సో ఇక్కడ నుంచి ఇక్కడ శివలింగం అనమాట. శివలింగం రెండు, కింద ఒకటి పైన ఒకటి ఉంది. సో ప్రభాస్ గారు ఎత్తుకొని తీసుకొస్తారు కదా, పైన శివలింగాన్ని తీసుకొచ్చి ఇక్కడ నదిలో అలా ముంచి స్నానం చేపించి తీసుకెళ్తారు కదా, పైన శివలింగం అనమాట. ఆ సెట్టింగ్ ఇక్కడ. ఇది ప్రభాస్ గారు శివలింగాన్ని ఎత్తుకొని తీసుకొస్తారు కదా, ఈ సెట్టింగ్ అనమాట ఇది. ఇక్కడ పైన ఉన్న శివలింగం తీసుకొచ్చి పక్కన సైడ్ నది సెట్టింగ్ ఉందన్నమాట. అందులో నది స్నానంలో చేపించి మళ్ళీ ఎక్కడ పెట్టేస్తారను. ఇవన్నీ సెట్టింగ్ ఇక్కడ మాట. ఇదేమో దేవసేనకు బంధిస్తారు కదా, ఆ జైలు అనమాట ఇది. దేవసేన పుల్లలన్నీ వేరి ఇందులో వేస్తారు. దేవసేన జైలు కట్టేస్తారు కదా ఆమెకు, ఆ దేవసేన జైలు పుల్లలన్నీ వేరి ఇందులో వేస్తారనమాట దేవసేన. అదే బాహుబలి సినిమాలో దేవసేన వండేది అన్ని సైడ్ నుంచి ఒక్కొక్క పుల్లలు తీసి వేస్తారు కదా, అదనమాట. సో ఇవన్నీ సెట్టింగ్స్ పైన నుంచి అలా అక్కడ చూపిస్తున్నాను, కింద నుంచి. ఇవన్నీ ఒక్కొక్క సెట్టింగ్స్ అలా అన్నీ బాహుబలి సెట్టింగ్స్ అన్నీ ఇందులోనే ఉన్నాయి. ఇలా బల్లారదేవ లాస్ట్ కట్ అయిపోయారు కదా, అలా హాఫ్ కట్ అనమాట అది. బల్లారదేవ హాఫ్ కట్. ఇదేమో కట్టప్ప వేషం అనమాట. అవి కూడా అక్కడ పెట్టారండి వాళ్ళు. కట్టప్ప పట్టుకునే కత్తి అవన్నీ క్యాప్ అని పెట్టారు, పెట్టుకొని చేస్తారు. देखिए अभी अपनी जो गाड़ी जा रही है तो पूरा स्ट्रेट को दिखाया कि यहाँ पर फिल्म RRR मूवी में यस RRR हीरोइन जेनी कहाँ है कौन से सीन था, उसी समय ये पूरा ब्रिटिश स्ट्रीट तरह दिखाया कि यहाँ पर फिल्म RRR हीरोइन कहाँ है कौन से सीन और ग्रीन शॉट हियर ऑन दिस रोड. जो सामने दिख रहा है अभी जो जेक फाउंटेन द रोमन डिजाइनिंग ఉన్నారుగా. వీడియో ముందుగా కొంచెం ముందుకు వెళ్ళామన్నమాట. ఇంకా వెళ్ళబోయి మనం బటర్ ప్లాంట్
దాంట్లో ఎందుకు వెళ్తున్నావు? అక్కడైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ నిలబడు, అది చూపి. పెద్ద కారు कपड़ा धुल रहा है, ये काम कुछ माय और हाल ले कान जा काम लेगा करवा ढूंढना हेलो मैडम నర్సరీ కూడా చాలా బాగున్నాయి.
40 kilometer mudah kering. ఆల్మోస్ట్ అన్నీ కాకపోయినా కొన్ని మీకు చూపించడానికి ట్రై చేశాను. ఇలా సైడ్ కూర్చొని కొన్ని పిక్స్ అవి తీసుకొని కొన్ని ఫ్లవర్స్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి. ఎంత బాగుందండి ఫ్లవర్స్ అసలు. ఈ చెట్టుకి చాలా నచ్చింది నాకు. ఇంకా ఇలాంటి ఫ్లవర్స్ ఉన్నాయి, రెడ్ ఎల్లో తీసుకున్నా డిజైన్ ఇక్కడ చిన్న పార్క్ లాగా ఉంది. ఇక్కడ కూడా ఇదో డిజైన్ ఇవన్నీ కొంచెం ఫిక్స్ అయిపోతుందండి. లైట్స్ అన్నీ వెళ్ళిపోయాయి, ఫిక్స్ అయిపోతుంది. ఇంకా అక్కడ నుంచి మేము ఫస్ట్ నుంచి ఎక్కడి నుంచి వచ్చామో అక్కడ డ్రాప్ చేస్తున్నారు మాకు. కానీ రామోజీ ఫిల్మ్ సిటీ లైట్తో నిండిపోయిందండి ఆ టయానికి. ఇప్పుడు అంటే డ్రాప్ అంటే మేము వెళ్ళిపోవడానికి కాదు, అక్కడ కూడా కొన్ని సీన్స్ ఉన్నాయి, అక్కడ ఎంజాయ్ చేయడానికి తీసుకెళ్తున్నారు. లైట్ మొత్తం లైట్ అబ్బబ్బా ఎంత ఎటువైపు చూసిన లైట్స్తో నిండిపోయాయి అన్నమాట. మామూలు లైట్స్ లేదు, లైట్ ఫ్యాక్టరీ వీళ్ళు పెట్టుకున్నారా లేదంటే అర్థం కాలేదు. ఈ లైట్స్ ఎప్పుడు పాడవవా అనేసి కూడా డౌట్స్ కూడా వచ్చి, ఇలా ఎప్పుడు పాడవుతే అప్పుడే ఫాస్ట్గా పెట్టుకుంటారంటే లేదంటే బ్రాండ్ అని పెట్టుకుంటారేమో అన్ని లైట్స్. ఫస్ట్లో మనం ఎక్కడికి వచ్చామో రామోజీ ఫిల్మ్ సిటీ సెంటర్ సిటీకి అక్కడ తీసుకెళ్తున్నారు. అక్కడ ఇంకా ఇప్పుడు నైట్ టైం అయితే చాలా బాగుంది. లైట్స్ అన్నీ మనం పొద్దున వచ్చినప్పుడు కొంచెం సన్లైట్లో అలా ఉన్నాయి, ఏం కనిపించలేదు. ఇప్పుడు లైట్లు అన్నీ వెలిగించేసరికి అక్కడ అదేనా మేము వచ్చే ప్లేస్ గుర్తుపట్టుకోలేకపోయాను, అలా ఉన్నాయి. ఎక్కడికి వచ్చామా అనిపించింది. మళ్ళీ రిటర్న్ అక్కడ రాగానే అసలు పట్టలేము మనం, అలా ఉంది లైట్స్. ఎక్కడెక్కడ ఉన్న పీపుల్స్ అన్నీ అక్కడ గెదర్ అయిపోయారు. సో వాళ్ళు మ్యూజిక్ డ్యాన్స్ చేస్తున్నారు, క్లబ్లో ఉన్న మ్యూజిక్ డ్యాన్స్ చేస్తున్నారు అందరూ. సో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారనమాట ఇక్కడ అందరూ ఇక్కడికి వచ్చేసారు లాస్ట్కి. అందరూ బాగా ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేస్తున్నారు. ఇలా మనం ఇక్కడ 9 వరకు ఉండొచ్చంట, 9 వరకు ఉండొచ్చంట. ఇలా ఎంజాయ్ చేస్తూ ఇలా డ్యాన్స్ చేస్తూ కొన్ని గేమ్స్ ఆడుకుంటూ ఇలా ఎంజాయ్ చేయవచ్చు ఇక్కడ. కొన్ని మనం ఇక్కడ డాన్స్ చేయలేకపోతే వేరే ప్లేస్కి వెళ్ళి వేరే ఎంజాయ్ చేయవచ్చు అనమాట. ఇక్కడ ఇదొక గేమ్ అనమాట. అన్నీ చాలా బాగున్నాయండి. నైట్ టైం అయితే అసలు మామూలుగా లేదు, సూపర్ ఎంజాయ్ చేయవచ్చు. అక్కడ స్నాక్స్, టీ అన్నీ ఉన్నాయి. ఇక్కడ మనం ఏమి ఎక్కినా కూడా అన్నీ ఫ్రీ, ఏ టికెట్ లేదు లాస్ట్కి. మనం ఏమైనా కొనాలంటే టికెట్ డబ్బులు ఇవ్వాలి. ఏమైనా ఆడుకోవాలి గేమ్స్ ఇలాంటివన్నీ ఎక్కాలంటే థింకింగ్స్ అన్నీ ఎక్కాలంటే అని ఫ్రీయే అండి, నేను మనీ పే చేసే అవసరం లేదు వీటికి. ఇది మేము కూడా ఎక్కాము, చాలా బాగుంది. ఇలా లాస్ట్ కానీ ఇలా ఎంజాయ్ చేస్తారనమాట. డే మొత్తం తిరిగి లాస్ట్కి ఇలా ఎంజాయ్ చేసి సూపర్గా ఎంజాయ్ చేయవచ్చు. మేమైతే 7:30కి వచ్చేసాం బయటికి. లాస్ట్ 9 వరకు ఎంజాయ్ చేయవచ్చు. అక్కడ ఓపిక లేదు, ఇంకా వచ్చేసాము. ఇవన్నీ గేమ్స్ అన్నీ ఆడవచ్చు. ఇందులో మేము కూడా ఉన్నాము, మేము కూడా ఆడుతున్నాం అన్నమాట. చాలా కళ్ళు తిరుగుతాయి కదా, ఫాస్ట్గా వెళ్తాయి. ఇలా ఉంటుందండి రామోజీ ఫిల్మ్ సిటీ అంతా. సో అంతగా మీకు చూపించలేకపోయాను, కానీ ఒక 10%లో 5% అయితే మీకు చూపించాను. సో ఇలా చూసి ఎంజాయ్ చేయవచ్చు. మీరందరూ వెళ్ళి చూసి కూడా ఎంజాయ్ చేయవచ్చు. నా బ్లాగ్లో రామోజీ ఫిల్మ్ సిటీలో బ్లాగ్లో ఇలా ఉన్నాయి. మీరు చూసి అందరికి నచ్చితే లైక్ చేయండి. సో చాలా బాగున్నాయి అన్నీ.
అందరు వెళ్ళి ఒకసారి వెళ్ళి చూడొచ్చు. ఓకే బాయ్.